హై టు ఆల్ ఎట్లున్నారంతా బాగున్నారా? నేనైతే మస్తున్నా. మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నా. సో చూస్తున్నారు కదా, నేనైతే జర్నీలో ఉన్నా అనమాట. వ్యూ చూస్తే తెలుస్తుందా మీకు ఎక్కడున్నానో? సో నేనే చెప్పేస్తాను. సో నేనైతే ఈ సమ్మర్లో శ్రీశైలం వెళ్ళానండి. ఎంత బాగుంటుంది కదా, మొత్తం నల్లమల అడవుల మధ్యలో నుంచి వెళ్తాము. చిన్న దారి, ఇటుపక్క అటుపక్క మొత్తం చెట్లు, చాలా చాలా బాగుంటుంది. నేను వచ్చేసి వెళ్ళడం ఇది థర్డ్ టైం అనుకుంటా. సో చాలా ఇష్టం అండి నాకైతే ఈ దారిలో వెళ్ళడము. చాలా బాగుంటుంది కదా జర్నీ ఇక్కడ. సో టెంపుల్లో అయితే చాలా క్రౌడ్ ఉందండి. సమ్మర్ కాబట్టి అందరికీ హాలిడేస్ కాబట్టి అసలు ఒక పిక్ తీసుకోవడానికి కూడా లేదు. ఇంకా ఫోన్స్ కూడా అలౌడ్ చేయలేదన్నమాట. సో పాలధార పంచదార అయితే వెళ్ళినాము. చూస్తున్నారు కదా, అక్కడ చిన్న టెంకాయలు ఉన్నాయన్నమాట. ఒంటికన్ను టెంకాయ అంట, నేను ఫస్ట్ టైం చూసినాను. సో పాలధార పంచదారకైతే వచ్చేసినాం అనమాట. మాకు అక్కడ టెంపుల్లో మేము ఫ్రీ దర్శనం లైన్లో వెళ్ళిపోయినాం అనమాట తెలియకుండా. సో ఇంకా అక్కడ స్టక్ అయిపోయినాము. 4 hours ఒక రూమ్లో వేసి లాక్ చేసేసినారు. ఒక రూము వదిలిన తర్వాత ఇంకొక రూమ్ వాళ్ళని వదులుతున్నారనమాట. సో 4 hours కూర్చుండిపోయినాము. అక్కడికే జీరా రైస్ అవి వస్తున్నాయి. ఇంకా టీ తీసుకొచ్చి, టీ అయితే మనం కొనుక్కోవాలి, జీరా రైస్ అయితే వాళ్ళే పెడుతున్నారనమాట. సో 4 hours కంపల్సరీ కూర్చోవాలి. ఇంకా దర్శనం కూడా దేవుని ఒక నిమిషం ఏమో చూసినాం అంతే. అంత క్రౌడ్ ఉంది, చాలా చాలా క్రౌడ్ ఉంది. సమ్మర్ కాబట్టి సో ఎప్పుడైనా వెళ్తే సమ్మర్లో మాత్రం ప్లాన్ చేసుకోకండి. మిగతా టైంలో వెళ్తే మనకు దేవుడు కొంచెం ఒక 5 నిమిషాలన్నా మంచిగా కనిపిస్తాడనమాట. ఇది వచ్చేసి పాలధార పంచదార అయితే వచ్చినాము. ఎక్కువ రోజులు అయితే ఉండలేదండి. ఓన్లీ అక్కడ దర్శనం చేసుకొని, మెయిన్ టెంపుల్లో దర్శనం చేసుకొని, పాలధార పంచదార దర్శనం చేసుకొని రిటర్న్ అయిపోయినాం అనమాట. ఇక్కడ పాలధార పంచదార స్టెప్స్ తెలుసు అనుకుంటా మీకు, వెళ్ళిన వాళ్ళకి. దిగడం కొంచెం ఈజీనే అండి, కానీ ఎక్కేటప్పుడు మాత్రం చాలా కష్టంగా ఉంటుంది అన్నమాట. చూస్తారు కదా, ఇందాక ఒక ఆంటీ పాపం అక్కడే నిలబడిపోయింది. ఇది వచ్చేసి పాలధార పంచదార అనమాట. సో మీరు ఎప్పుడైనా ఇక్కడ వాటర్ తాగారా? పాలధార నీళ్ళేమో పాలలాగా, పంచదార నీళ్ళేమో తియ్యగా ఉంటాయి అని అంటారు కదా. సో నాకైతే టేస్ట్ ఏం డిఫరెన్స్ అనిపించలేదు. అక్కడ తాగిన చాలా వాళ్ళు కూడా ఇదే మాట అన్నారనమాట. మరి ఎందుకు అలా అంటారో తెలీదు. వ్యూ అయితే చాలా సూపర్గా ఉంది. చూస్తున్నారు కదా ఎంత బాగుందో వ్యూ అయితే. అక్కడ ఉన్న టెంపుల్ లోపల ఉన్న అమ్మవారిని వీడియో తీద్దాం అనుకున్నాను, కానీ పంతులు నేను వీడియో తీస్తుంటే వచ్చి అడ్డు నిలబడిపోయిండు. తీయొద్దు అని చెప్పినారనమాట. సరే వీడియో తీయను, అట్లీస్ట్ ఒక ఫోటో అయినా తీసుకుంటాను అని చెప్తే, లేదు తీసుకోవద్దు, నువ్వు అక్కడ ఎన్నైనా ఫోటో తీసుకో, ఇక్కడ మాత్రం తీసుకోకు అని అన్నారనమాట. సో ఇంకా అక్కడ కూడా ఫోటో తీసుకోలేదు. ఈ సమ్మర్లో నేను 4 టెంపుల్స్ అయితే విజిట్ అయ్యానండి. యాదగిరిగుట్ట, శ్రీశైలం, కొమరవెల్లి, షాద్నగర్లోని అమ్మవారి టెంపుల్ అనమాట. యాదగిరిగుట్ట ఎప్పుడు వెళ్ళేదే. ఇయర్లీ 2 times యాదగిరిగుట్ట అయితే వెళ్తూనే ఉంటామన్నమాట. ఈసారి శ్రీశైలం, కొమరవెల్లి కూడా విజిట్ చేసాము. షాద్నగర్లో అమ్మవారి టెంపుల్ ఉందండి. చిన్న టెంపులే కానీ చాలా బాగుంది. అక్కడ వాటర్ కూడా ఉన్నాయన్నమాట. సో అక్కడే అన్నీ వండుకొని తినొచ్చు కూడా మనకి. అక్కడ వంట చేసి కూడా ఇస్తారు. సో ఈ 4 టెంపుల్స్ అయితే నేను ఈ సమ్మర్లో విజిట్ చేసినాను. ఇదైతే ఇప్పుడు నేను రిటర్న్లో ఉన్నాను అనమాట. సో చాలా బాగా అనిపించింది. కానీ దేవుడి దర్శనం ఇంకొంచెం సేపు చూస్తే బాగుండు అనిపించింది. కానీ ఆ క్రౌడ్ని తట్టుకోవడం కూడా చాలా కష్టమే. లైన్లో కూడా చాలాసేపు నిలబడాల్సి వచ్చింది. చాలా ఇబ్బంది అయ్యింది. సో వెళ్ళాలనుకుంటే ఈసారి సమ్మర్లో కాకుండా ఇంకా నెక్స్ట్ ఎప్పుడైనా ప్లాన్ చేసుకోవాలి అని అనిపించింది. సమ్మర్లో అయితే చాలా చాలా క్రౌడ్ ఉంది. నాకు అనిపించింది ప్రపంచంలో ఉన్న
మనుషులంతా టెంపుల్లోనే ఉన్నారా అనిపించింది. అసలు వేరే వేరే లాంగ్వేజెస్ వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ అక్కడ వెళ్ళే జర్నీ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ డ్యామ్ దగ్గర ఆగి చాలామంది చూస్తున్నారు. మేమైతే లేట్ అవుతుందని చెప్పేసి ఎక్కడ ఆగకుండా వచ్చేసినాం అన్నమాట. కానీ వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు నాకు జర్నీ చాలా ఇష్టం అన్నమాట. నాకు లాంగ్ డ్రైవ్ అంటే చాలా ఇష్టము. సో చాలా నచ్చుతుంది నాకు. నేచర్ అంటే చాలా ఇష్టం అన్నమాట. సో ఆ జర్నీ అంటే నాకు చాలా ఇష్టం, చాలా బాగుంటుంది. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా సాక్షి గణపతి వెళ్ళామన్నమాట. శ్రీశైలం వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా సాక్షి గణపతి వెళ్ళాలి అంటారు కదా. సో ఇంకా ఫైనల్గా అక్కడైతే దర్శనం చేసుకున్నాం అన్నమాట. అక్కడ దర్శనం చేసుకొని ఇంటికి రిటర్న్ అయ్యాము. సో అక్కడ చేపలు కూడా చాలా అమ్ముతున్నారండి. ఎండు చేపలు చాలా ఇట్లా లైన్గా పెట్టి అమ్ముతున్నారనమాట. ఎండు చేపలు దొరుకుతున్నాయి, ప్లస్ పచ్చి చేపలు కూడా దొరుకుతున్నాయి. అక్కడ రూమ్స్ తీసుకున్న వాళ్ళకి వండిస్తున్నారేమో మేబీ. నేనైతే ఎండు చేపలు కొనుక్కున్నాను అనమాట. ఒక 4-5 రకాలు కొనేసుకున్నాను. ఈ క్రౌడ్కి అయితే అసలు ఒక ఫోటో దిగడానికి కూడా కుదరలేదు. మొబైల్ కూడా మేము డ్రైవర్కి ఇచ్చేసినాము, తన దగ్గర ఉండిపోయినాయి. ఫొటోస్ దిగే ఛాన్స్ కూడా లేదనమాట. టికెట్ ఉండే అక్కడ, కానీ లైన్ ఫ్రీగానే ఉందేమో అనుకొని వెళ్ళినాము. ఫ్రీ దర్శనానికి అయితే వెళ్ళినాము. కాకపోతే చాలా క్రౌడ్ ఉంది. ఇంకా రిటర్న్ వచ్చేద్దామన్నా కూడా ఆప్షన్ లేదనమాట. తెలుసు కదా, టెంపుల్స్లో ఒకసారి లోపలికి వెళ్ళినామంటే మళ్ళీ ఇంకా రిటర్న్ రావడానికి ఉండదు లైన్లో వెళ్తే. సో 3-4 అవర్స్ అయితే మమ్మల్ని లాక్ చేసేసినారనమాట. ఫుడ్కి అయితే ఏం ప్రాబ్లం లేదు. జీరా రైస్ అవి తెచ్చిచ్చినారు. కాఫీ వస్తుంది, కాఫీ అయితే మనం కొనుక్కొని, కాఫీ టీ మనం కొనుక్కొని తాగాలన్నమాట. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.